అందరికీ నమస్కారం అండి. ఈ కథను రచించినది ప్రభాకర్ గారు. ఇక కథలోనికి వస్తే, ఈ మధ్య రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నిద్ర మాత్ర కూడా పనిచేయడం లేదు. ఏదైనా నవలో కథో చదువుకుందామంటే కుదరదు. లైట్ వేస్తే మా ఆవిడ చిరాకు పడుతుంది. పాపం, తనకి కూడా నాలాగే వార్ధక్యం ముంచుకొచ్చింది. ఎప్పుడో కానీ ఆమెకి నిద్ర పట్టదు. ఆ సమయంలో నేనే డిస్టర్బ్ చేయకూడదు. ఈరోజు కూడా అంతే. మెల్లిగా లేచి బాల్కనీలోకి నడిచాను. నగరసుందరికి కూడా నాలాగే నిద్ర పట్టడం లేదేమో. రోడ్లన్నీ కదులుతున్న వాహనాల లైట్ల వల్ల దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. చిన్నప్పుడు మా నాన్న చిటికెన వేలు పట్టుకుని వచ్చినప్పుడు విస్తుపోయి చూశాను నగర సౌందర్యాన్ని. అప్పటి నుంచే చూస్తున్నాను. నగరం ఎప్పుడూ యవ్వనంలోనే ఉంది. ఏ నగరానికి ఎప్పుడు వార్ధక్యం రాదు. మనుషుల్లాగా, నాలాగా. నేను వార్ధక్యంలోకి వచ్చాను, కానీ తరతరాలుగా నగరాలు యవ్వనంగానే ఉంటాయి. నాకైతే శరీరానికి వచ్చిన ఈ ముసలితనం అస్సలు నచ్చడం లేదు. ఇవాళ మరీ ఘోరం. మంచినీళ్లు తాగుదామని మంచం పక్కనే ఉన్న నీళ్ల సీసాని చేతుల్లోకి తీసుకుని ఎంత ప్రయత్నించినా దాని మూత తీయలేకపోయాను. చేతులు వణుకుతున్నాయి. చేతుల్లో బలం లేకుండా పోతుందేమో. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాను. మరీ ఈవాళ్లే ఎందుకిలా? రోజు రోజుకి మొన్నటికి మొన్న టాబ్లెట్ షీట్ నుంచి అల్యూమినియం పాయిల్ తుంచి టాబ్లెట్ తీసుకోవడానికి కత్తెరను ఉపయోగించాల్సి వచ్చింది. నా చేతులు నాకు అన్యాయం చేస్తున్నాయా? నా చేతులను చూసుకున్నాను. నాకేం తేడా కనిపించలేదు. కానీ ఎందుకిలా? నా కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు తెలుసు, చేతులు వణుకుతున్నాయంటే అది పార్కిన్సన్ వ్యాధి లక్షణమని. అప్రయత్నంగానే నా చేతుల్లో ముఖాన్ని దాచుకుని బోరున ఏడ్చాను. వృద్ధాప్యం మనిషిని ఇంత డొల్లగా మార్చేస్తుందా? నా 2 చేతులు, నా వేళ్ళు మామూలు కాదు. అందరూ కాళ్ల మీద పరిగెడితే నేను చేతి వేళ్ల మీద పరిగెత్తాను. అటువంటి నా చేతులు బలహీనంగా, దీనంగా మారుతున్నాయా? నా చేతులు, వేళ్ళు నన్నింత మోసం చేస్తాయనుకోలేదు. నా చేతులను చూస్తూ ఉంటే మనసు ఒక దృశ్యం వైపు పరిగెడుతుంది. నా చదువు మధ్యలో ఉండగానే మా నాన్న చనిపోయాడు. నడి సముద్రంలో లంగరు లేని పడవల మా బతుకులు కల్లోలమైపోయాయి. కారుణ్య నియామకం కింద దిగువశ్రేణి గుమాస్తాగా ప్రభుత్వం నన్ను నియమించింది. నేను ఏప్రిల్ 1975లో ఉద్యోగంలో చేరాను. తినడానికి తిండి దొరికింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు. నాన్న లేడన్న మాటే కానీ రోజులు యథావిధిగా నడుస్తున్నాయి. ఒక్క 2 నెలలు గడిస్తే నా బీఎస్సీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యేవి. కానీ ఎవరికీ దాని గురించి, నా గురించి పట్టింపే లేదు. నన్ను నరక కుపంలోకి తోసి వాళ్ళంతా హాయిగా ఉన్నారు. కానీ మా నాన్న మరణించిన ఆఫీసులో ఆయన కూర్చుని ప్రాణం వదిలిన కుర్చీలోనే కూర్చుని పనిచేయడం నాకు మాత్రం ప్రతిదినం ప్రాణగండంగా ఉండేది. అలా 19 ఏళ్ల వయసులో ఉన్న నేను మాత్రం లోపలే దహించుకుపోయేవాణ్ణి. భవిష్యత్తు గురించి నేను కన్న కలలన్నీ దగ్ధమైపోయాయి. నాకు మెడిసిన్లో సీటు వచ్చినా నన్ను చదివించలేనని మా నాన్న బాధపడుతుంటే నేనే, పర్వాలేదు నాన్న, బీఎస్సీలో చేరతాను అని ఓదార్చాను. బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ, అటు తర్వాత కెమిస్ట్రీలో రీసెర్చ్ చేయాలని, లేదా ఎంబీఏ చేయాలని ఎన్నో ఆశలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు అందని ద్రాక్షలే. కనీసం బీఎస్సీ అయినా పూర్తి చేయగలనా లేదా అన్నదే ప్రస్తుతం నన్ను పీడిస్తున్న సమస్య. నేను 2 నెలలు సెలవు పెట్టి బీఎస్సీ పరీక్షలు రాస్తానంటే ఇంట్లో, బయట, ఆఫీసులో ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను సెలవు పెట్టినన్ని రోజులకు జీతం రాదు. అది వాళ్ళ బాధ. అలా అందరూ కట్టగట్టుకుని వద్దనేసరికి నాలో మరింత పట్టుదల పెరిగింది. నేను సెలవు పెట్టే తీరుతాననుకున్నాను. అలాగే చేసి బీఎస్సీ పరీక్షలు రాశాను. మొదటి నుంచి మా నాన్న చెప్పిన ఒక్క సూత్రాన్ని నేను పాటించేవాడిని. 10 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాయడం వల్ల విషయం గుర్తుంటుందనేవాడు ఆయన. అందుకే పరీక్షా సమయానికి గంట ముందు వరకు నేను సమాధానాలు రాస్తూ ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే ఈ పరీక్షలు నాకు జీవన్మరణ సమస్య. ఇప్పుడు బీఎస్సీ పాస్ కాకపోతే మళ్ళీ రాసే ఓపిక ఉండదు, వీలు కలగదని నాకు తెలుసు. అందుకే నా మెదడును నా వేళ్లలో నింపి ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే నాకు ప్రిపరేషన్కి ఉన్న సమయం చాలా తక్కువ. మిగిలిన సహాధ్యాయులకున్న ప్రిపరేషన్ లగ్జరీ నాకు లేదు. ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలి, రాసుకోవాలి, పరీక్షలు రాయాలి. 6 పేపర్లకు ఉన్న 3 గంటల పరీక్షలను అలవోకగా రాశాను. బీఎస్సీ మంచి మార్కులతో పాస్ అయ్యాను. అతి సులభంగా లభించవలసిన విజయం నాకు అతి కష్టం మీద లభించింది. అయినా కష్టానికి తగిన ఫలితం దక్కింది. నాన్న మరణంతో నేను చాలా కుంగిపోయాను. గుండు చేయించుకోవడంతో న్యూనతా భావనను మరింత దిగజార్చింది. అంతకుముందు వరకు కాలేజీలో యాక్టివ్గా ఉండే నేను ఒక శిక్షపడ్డ దోషిలా తల ఉంచుకుని ఒక మూలలో నిలబడేవాడిని. అటువంటిది నేను బీఎస్సీ పాస్ కావడం, కెమిస్ట్రీలో యూనివర్సిటీ ర్యాంక్ రావడంతో నా మీద నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. మా కెమిస్ట్రీ లెక్చరర్ నన్ను ఎంఎస్సీ చేయమని, లెక్చర్లంతా కలిసి ఫీజులు కడతామని ఎంతగానో చెప్పారు. కానీ నేను ఆల్రెడీ ఒక భారాన్ని, అవమానాన్ని మోస్తూ బతుకుని ఏడుస్తున్నాను. దానికి అదనంగా మరొకరి దయాదాక్షిణ్యాలను భరించే శక్తి లేదు నాకు. లెక్చరర్లు, యూనివర్సిటీ ఖర్చులు భరించినా నా మీద ఆధారపడిన నా కుటుంబ సభ్యుల కడుపులో నింపడానికి బాధ్యతను నేను మరవలేను కదా. అయితే ఆ పరీక్షలతోనే నా చేతులకు, నా చేతివేళ్లకు ఉన్న శక్తి తెలిసింది.
అంతకంటే ముఖ్యంగా నా శక్తి మీద నాకు నమ్మకం కలిగింది. ఎన్ని సమస్యలున్నా, ప్రతికూల పరిస్థితులున్నా పరీక్షా సమయంలో అవేవి నా ఏకాగ్రతను భంగం చేయలేకపోయాయి. నా చేతి వేళ్లే నా ఆయుధాలుగా మార్చుకుని జీవితంలో మరో పోరాటానికి సమాయత్తమయ్యాను. 1970-80 దశకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ద్వారానే జరిగేవి. నేను కూడా నా పేరు నమోదు చేసుకున్నాను. బీఎస్సీ గ్రాడ్యుయేట్ అంటే అప్పట్లో కొంత గౌరవం ఉండేది. కానీ మామూలు క్లరికల్ ఉద్యోగాలకు 10వ తరగతి మాత్రమే విద్యార్హత కాబట్టి విపరీతమైన పోటీ ఉండేది. అది కూడా సీనియారిటీని బట్టే పిలుపు వస్తుంది. ఎక్స్చేంజ్ ముందు నోటీసు బోర్డులో ఏ ఆఫీసుల్లో ఏ ఖాళీలు ఉన్నాయో లిస్టులు పెట్టేవారు. అలా చాలా రోజుల నుంచి ఆ బోర్డులో పెట్టి ఉన్న ఒక నోటీసు నన్ను ఆకర్షించింది. అది కలెక్టర్ కార్యాలయంలో స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించిన నోటీసు. ఎంక్వైరీ చేస్తే అది నిజమేనని, డిగ్రీ, టైప్ హయ్యరు, షార్ట్ హ్యాండ్ లోయరు పాస్ ఉంటే అర్హత లభిస్తుందని చెప్పారు. మరి ఇన్ని నెలల నుంచి నోటీస్ బోర్డులో ఉంది, అభ్యర్థులు రావడం లేదా అన్న నా ప్రశ్నకు, ఈ రోజుల్లో షార్ట్ హ్యాండ్ పాస్ అయిన వాళ్ళు ఖాళీగా ఉంటారా ఏంటి? షార్ట్ హ్యాండ్ పరీక్ష పాస్ కాగానే వారి కోసం ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. వాళ్ళు అక్కడ చేరిన తర్వాత ఆ సర్వీస్ వదులుకుని కొత్త పోస్టులోకి ఎందుకు వస్తారు అని చెప్పారు. నేను ఆలోచనల్లో పడ్డాను. మా నాన్న బతికున్న రోజుల్లో బలవంతంగా టైప్ రైటింగ్లో చేర్పించడంతో నేను టైప్ హయ్యర్ పాస్ అయ్యాను. అలాగే ఎక్కడో ఉచిత షార్ట్ హ్యాండ్ కోచింగ్ అంటే అందులో చేరి 60వ ఎక్సర్సైజ్ వరకు నేర్చుకున్నాను. కానీ టెక్నికల్ బోర్డు పరీక్షలు రాయలేకపోయాను. స్టెనో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న విషయం తెలిసినప్పటి నుంచి నాలో ఒక నూతనోత్సాహం పెరిగింది. స్టెనో ఉద్యోగం పెద్దదేమీ కాకపోవచ్చును, కానీ ఆ కారుణ్య నియామకం అన్న పదమే నచ్చడం లేదు నాకు. నాన్న చనిపోయిన సీట్లో కూర్చుని ఆయన డీల్ చేసిన ఫైళ్లలో నోట్ రాయడం అంటే నాకు నరకం కనిపిస్తుంది. ఇటువంటి సున్నితమైన విషయాలను ఎవరూ అంత సులభంగా అర్థం చేసుకోరు. కానీ నా భార్య మాత్రం నన్ను ప్రోత్సహించింది. రోజువారీ కుటుంబ బాధ్యతలను చేపట్టడానికి మా ఇంటికి కోడలు కావలసి వచ్చింది. అలా ఇంటికి పెద్దవాడిగా నా పెళ్ళయింది. 2 పిల్లలు పుట్టారు. ఒక అనంత సాగరంలో కాగితపు పడవ మీద సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. షార్ట్ హ్యాండ్ పరీక్షా వివరాలు తెలుసుకున్నాను. కానీ ఇన్స్టిట్యూషన్లో చేరి పరీక్ష రాయడానికి సంవత్సరం పడుతుందన్నారు. కానీ నాకంత సమయం లేదు. నాకు ఆల్రెడీ 60 ఎక్సర్సైజ్ వరకు నేర్చుకున్న అనుభవం ఉంది. దేవుణ్ణి తలుచుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాను. షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ కోసం ముఖ్యంగా కావలసినవి ప్రశాంతమైన, నిశ్శబ్దంగా ఉండే రూము, డబుల్ లైన్లో ఉండే ప్రత్యేకమైన నోట్బుక్స్, పెన్సిళ్ళు. 1-2.5 వయసున్న మా అమ్మాయిలను నా భార్య గొడవ చేయకుండా చూడడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. నేను షాపుల్లో దొరికే ఖరీదైన షార్ట్ హ్యాండ్ నోట్బుక్లు కొనలేని పరిస్థితి. కాబట్టి తెల్ల కాగితాలు అరటావు, పావుటావు అని అప్పట్లో హోల్సేల్గా దొరికేవి. అవి తెచ్చి కట్ చేసి నోట్బుక్లుగా కుట్టించేది నా భార్య. పెన్సిళ్ళు మాత్రం కొనాల్సిందే. ఎందుకంటే షార్ట్ హ్యాండ్లో రాసే స్ట్రోక్స్ కొన్ని లైట్ కలర్లో, కొన్ని చిక్కటి కలర్లో రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు గీత మీద లైట్ కలర్లో ఏటవాలుగా 1/4 ఇంచు గీత లైట్ కలర్లో రాస్తే పి అని, దాన్నే పేగా కూడా చదువుకోవచ్చు. అదే ఒత్తుగా రాస్తే బి అని, అదే బేగా కూడా అవుతుంది. అందుకని మంచి పెన్సిళ్ళు ముఖ్యం. ఆయుధాలన్నీ సర్దుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అది మామూలు ప్రాక్టీస్ కాదు. ఒక మహాయుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లుగా ప్రాక్టీస్ మొదలయ్యింది. లక్ష్యం 90 రోజుల్లో జరిగే షార్ట్ హ్యాండ్ లోయర్ స్పీడ్ ఎగ్జామ్. నిమిషానికి 80 పదాల డిక్టేషన్ తీసుకుని ఆ వ్యాసాన్ని ఇంగ్లీష్లోకి లిపిబద్ధంగా చేసి రాసి చూపించాలి. నేను ప్రభుత్వ ఉద్యోగంలో 5-6 ఏళ్లు క్లర్క్గా పనిచేశాను కాబట్టి నాకు డ్రాఫ్టింగ్ పట్ల అవగాహన ఉంది. ఇంగ్లీష్ భాషలో వాక్య నిర్మాణం, వ్యాకరణం, పంక్చుయేషన్ మార్కుల గురించిన పరిజ్ఞానం నాకు షార్ట్ హ్యాండ్ పరీక్షకు బాగా ఉపయోగపడింది. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన 10 రోజులకు నాకు ఒక విషయం అవగతమయ్యింది. షార్ట్ హ్యాండ్లో అవతలి వ్యక్తి ఇచ్చిన డిక్టేషన్ను రాసుకుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్క్రైబ్ చేయడమే ముఖ్యం. అందుకోసం షార్ట్ హ్యాండ్ స్ట్రోక్సే అవసరం లేదు. ఉదాహరణకు ఒక డిక్టేషన్లో హైదరాబాద్ అనే పదాన్ని స్ట్రోక్లో రాయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఆ స్ట్రోక్ రాసే బదులు ఏ అని రాసుకుంటే సరిపోతుందని నాకు అనిపించింది. అట్లాగే చెబుతున్న డిక్టేషన్లోని సబ్జెక్ట్ను బట్టి పార్లమెంట్ అని వస్తే పి అని రాసుకుంటే తర్వాతి పదాలను సులువుగా రాసుకోవచ్చని నాకు అర్థమయ్యింది. అయితే అందుకు ఇంగ్లీషు భాష మీద కొంచెం అవగాహన ఉండాలి. ఇంగ్లీష్ వార్తాపత్రికలు చదివితే పరిజ్ఞానం వస్తుంది. నేను రోజుకి 20 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. తిండి తిప్పులు పట్టించుకోలేదు. బాత్రూంలో ఉన్న పదాలను షార్ట్ హ్యాండ్లో వేళ్ల మీద ప్రాక్టీస్ చేసేవాడిని. బొట్టన వేలుతో మిగిలిన వేళ్ల మీద స్ట్రోక్స్ రాసేవాడిని. కళ్ళ ముందు ఏ వస్తువు కనబడ్డా, ఏ మనిషి కనబడ్డా ఆ పేర్లను వేళ్ల మీద షార్ట్ హ్యాండ్లో రాసే ప్రయత్నం చేసేవాడిని. చెంబు కనబడితే చెంబుని స్ట్రోక్స్లో బొట్టన వేలుతో చూపుడు వేలు మీద రాసేవాడిని. నడుస్తున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు, పిల్లలను ఎత్తుకున్నప్పుడు, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు బొట్టనవేలు చూపుడు వేలు మీద చకచకా స్ట్రోక్స్ రాస్తూనే ఉండేవాడిని. విశ్రాంతిగా ప్రాక్టీస్ మీద కూర్చున్నప్పుడు మా ఆవిడ కుట్టిన పుస్తకాల మీద ప్రాక్టీస్ చేసేవాడిని. నేను ప్రాక్టీస్ చేసిన పుస్తకాలు మా చిన్న ఇంట్లో గుట్టలు గుట్టలుగా దర్శనమిచ్చేవి. కొన్ని పుస్తకాల్లోని రాతలను రబ్బరుతో తుడిచేసి మళ్ళీ ప్రాక్టీస్కు సిద్ధం చేసేవారు మా ఇంట్లో వాళ్ళు.
షార్ట్ హ్యాండ్ పరీక్షలో స్పీడ్ ముఖ్యం. అందుకని చిన్న టేప్ రికార్డు కొనుక్కుని ఆంగ్ల పత్రికలలో వచ్చే సంపాదకీయాలను నిమిషానికి 100 పదాలు వచ్చే విధంగా నేనే రికార్డ్ చేసుకుని వాటిని షార్ట్ హ్యాండ్లో రాసేవాడిని. కానీ దాని వల్ల నేనే డిక్టేషన్ చెప్పి నేనే ట్రాన్స్క్రైబ్ చేయడం, కొన్ని పదాలు నాకు ముందే తెలిసిపోవడం వలన నేను సులువుగా రాయగలుగుతున్నానేమోనని నాకే అనిపించింది. దాంతో తెలిసిన వాళ్లతో డిక్టేషన్ రికార్డ్ చేయించేవాడిని. ఇన్స్టిట్యూట్లో రిక్వెస్ట్ చేసి అక్కడి స్పీడ్ డిటెక్షన్ను రికార్డ్ చేసుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ఒకసారి మా పొరుగున ఉన్న అంకుల్ వచ్చి, అర్ధరాత్రి మీ ఇంట్లో నుంచి ఇంగ్లీష్ వార్తలు వస్తున్నాయి, ఆ టైంలో ఎవరు వింటున్నారు అని అడిగాడు. నేను నా షార్ట్ హ్యాండ్ పరీక్ష గురించి చెప్పాను ఆయనకు. ఆయన చాలా సంతోషపడి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పాడు. 3 నెలల్లో నేను 6 కిలోల బరువు తగ్గాను. బట్టలు లూజ్ అయిపోయాయి. కళ్ళు గుంటలు పడి ముఖం పీక్కుపోయింది. గడ్డం పెరిగి ఒక పిచ్చోడిలాగా తయారయ్యాను. కానీ నా ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం కలిగింది. నిమిషానికి 100 పదాలు సులభంగా రాయగలుగుతున్నాను. ఆత్మవిశ్వాసం నా ముఖంలో తొణికిసలాడుతున్నట్టుగా నాకే తోచింది. పరీక్ష రోజున పెన్సిల్ ముట్టుకోలేదు. ప్రశాంతంగా ఉన్నాను. దేవుడికి నమస్కరించి పరీక్షా హాలుకు బయలుదేరాను. షార్ట్ హ్యాండ్ పరీక్షలో అభ్యర్థులు కంగారు పడడం సహజం. కానీ నేను ఎటువంటి ఆందోళన లేకుండా రిలాక్స్డ్గా కూర్చున్నాను. పరీక్ష మొదలయ్యింది. కంఠంతో డిక్టేషన్ మొదలయ్యింది. ఎగ్జామినర్ నోటు నుంచి దొర్లుతున్న పదాలను చెవులు నిక్కించి స్పష్టంగా విని వాటికి స్ట్రోక్స్ రాయడం ప్రారంభించాను. నా చెవుల్లోకి వేరే శబ్దమే వినిపించడం లేదు. షార్ట్ హ్యాండ్ పరీక్ష మిగతా పరీక్షల్లా కాదు. ఒక్క పదం వినడం మిస్ అయితే కంగారు మొదలై తర్వాత అనేక పదాలతో లంకె కుదరదు. అందుకని ఒక పక్కన ప్రపంచం బద్దలైపోతున్నా పట్టించుకోకూడదు. అలా ఉండాలి ఏకాగ్రత. అందుకే చాలామంది 5-6 సార్లు షార్ట్ హ్యాండ్ లోయర్ పరీక్ష రాస్తే కానీ ఉత్తీర్ణత సాధించరు. ఆ ఎగ్జామ్ హాల్ వాతావరణం, ఆ హడావుడి, ఆ సందడి, ఆందోళన అనుభవంలోకి రావాలి. అప్పుడు కానీ డిక్టేషన్ మీద ఏకాగ్రత కుదరదు. నేను చకచకా ట్రాన్స్క్రైబ్ చేసి పేపర్ ఇచ్చేసి ఇంటికి వచ్చి అన్నం తిని 2 రోజుల పాటు పడుకున్నాను. నా చేతులు, వేళ్ళు ఎంత అలసిపోయాయో నాకే తెలుసు. ఆ 3 నెలల్లో కొన్ని లక్షల పదాలు రాశాయి నా వేళ్ళు. కొన్ని వేల పుస్తకాలను నా చేతులు పట్టుకున్నాయి. ఒక మర యంత్రంలాగా చక్కని ప్రెసిషన్తో మెదడు, చెవులు, చేతులు, వేళ్ళు పనిచేశాయి. రిజల్ట్ వచ్చాయి. నేను రాష్ట్రంలో ప్రప్రథముడిగా పాస్ అయ్యి గోల్డ్ మెడల్ సాధించాను. ఆ క్షణంలో నా భార్య నా చేతి వేళ్ళని ముద్దు పెట్టుకుంది. అది ఒక ప్రారంభం మాత్రమే. షార్ట్ హ్యాండ్లో నా ప్రజ్ఞ వల్ల ఆ తర్వాత అనేక విజయాలు సాధించాను. బ్యాంకులో స్టెనోగ్రాఫరు, ఐఏఎస్ ఇంటర్వ్యూ, గ్రూప్ పరీక్షల్లో ప్రప్రథముడిగా ఉద్యోగం రావడం జరిగిపోయాయి. ఇప్పటికీ కొత్త పదం కనిపిస్తే నా బొటనవేలు చూపుడు వేలు మీద రాయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏం లాభం? ఆ స్వర్ణయుగం ముగిసిపోయింది. నన్ను జీవితంలో విజేతగా నిలబెట్టిన నా చేతులు, నా మెదడు, విన్న ప్రతి మాటను అక్షర రూపంలోకి లిపిబద్ధం చేసిన నా వేళ్ళు ఇప్పుడు నా మాట వినడం లేదు. రాయడం అటుంచి పెన్సిల్ కూడా పట్టుకోలేనంతగా వణుకుతున్నాయి నా వేళ్ళు. రోగగ్రస్తుడినయ్యాను అనుకునేసరికి కన్నీరు ఉబ్బికి వచ్చింది. సన్నటి వాన మొదలయ్యింది. బాల్కనీలో నుండి లోపలికి నడిచాను. వర్షానికి తడిస్తే ఆస్మా పెరుగుతుంది. అందుకే ఇన్హేలర్ పిలిచి మంచం మీద కూర్చున్నాను. పక్కనే నా భార్య పడుకుని ఉంది. నాలాగా కాకుండా తనెప్పుడు మంచానికి ఎడమవైపు పొందికగా పడుకుంటుంది. టైం ఎంతయిందో తెలియదు కానీ అది ఖచ్చితంగా బ్రహ్మీ ముహూర్తమే. నా భార్య అలా ప్రశాంతంగా పడుకుని ఉండడం చూస్తే మనసు ఆనందంతో నిండిపోయింది. కారణం తెలియదు. కొన్ని సంతోషాలకి కారణం ఉండదు. భగవంతుని దయ వలన ఇన్నేళ్లు ఒకరికొకరం బతికి సంసారాన్ని నడిపాము. పిల్లలు ప్రయోజకులయ్యారు. నా భార్య జుట్టుని ప్రేమగా నిమిరాను. తాను నిద్రలోని ఏమైనా కావాలా అని అడిగింది. నేను తన చెంప మీద సున్నితంగా ముద్దు పెట్టుకుని ఏ ముద్దు పొడుకు అని నా ఆఫీస్ రూమ్లోకి నడిచాను. చాలాసేపు మది నిండా ఒక సంతృప్త భావనతో చీకట్లో మౌనంగా కూర్చుండిపోయాను. నాకేం తక్కువ? జీవితంలో అన్నీ అనుభవించాను. కీర్తి ప్రతిష్టలు సంపాదించాను. ఏవో కొన్ని పుస్తకాలు రాశాను. మనిషి జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? నాకు ఈ జీవితం పట్ల ఎటువంటి అసంతృప్తి లేదు. పండిన ఆకు రాలిపోవడం అత్యంత సహజం. ఆ ప్రక్రియలో ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో అనారోగ్యం కూడా ఒకటి. 70 ఏళ్ల వయసులో శరీరం యవ్వనంలో ఉన్నట్టుగా హుషారుగా ఎలా ఉంటుంది? 70 ఏళ్ల తర్వాత లభించిన ప్రతిరోజు బోనస్ జీవితంగానే భావించాలి. నా ఆలోచనల్లో నేనుండగానే లైటు వెలిగింది. నేను తలెత్తి చూశాను. మా ఆవిడ కాఫీ కప్పుతో నిలబడింది. వద్దన్నానుగా అని అన్నాను. తను నవ్వుతూ, మీకు కావాలని నాకు తెలుసుగా అంది. వర్షం వెలిసిన తరువాత విరిసిన హరివిల్లులా ఉంది. నిద్రమత్తులో ఉన్న తన ముఖంలోని ఆ నవ్వు. తనలో గొప్పతనం ఏమిటంటే పడుకుని లేచిన ముఖం తాజాగా ఉంటుంది. జుట్టు చెదరదు. ఆమె ముఖాన్నే చూస్తూ కాఫీ కప్పు అందుకున్నాను. నేను తన కష్టాన్ని సరిగా గుర్తించలేదేమోనని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. సుమారు 50 ఏళ్ల మా సంసారంలో నాకు ఎన్నడూ ఏ లోటు రాకుండా చూసుకుంది. పేరు ప్రఖ్యాతులు నాకు వచ్చినా తనకొచ్చినంతగా సంబరపడేది. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి తన చేతిని స్పృశించాను. ఆ స్పర్శ నాకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. కాఫీ తాగండి అని వెళ్ళబోతూ, ఏంటి ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు? మళ్ళీ ఏమైనా రాయబోతున్నారా
అంటూ తలుపు దగ్గరకు వేసి బయటకు నడిచింది. ఆమె మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. అవును, ఎందుకు రాయకూడదు అన్న సందేహం నాలో ఉత్పన్నమయ్యింది. మీరు గమనించారా? నేనైతే ఇప్పుడే గమనించాను. కాఫీ కప్పు తీసుకున్నప్పుడు నా చేతివేళ్లు మునుపటంతగా వణకలేదు. నా వేళ్లను చూశాను. ఏదో కొత్త ఉత్తేజంతో తొణికిసలాడుతున్నట్టుగా నవనవలాడుతూ కనిపించాయి. ప్లెసిబో ఎఫెక్ట్ గురించి నేనే ఎన్నోసార్లు రాశాను. ఇప్పుడు ఆ ప్రయోజనం నాకే అనుభవంలోకి వస్తున్నట్లుగా అనిపించింది. కంప్యూటర్ తెచ్చి స్పీకరులో కథ డిక్టేషన్ చెబుతూ ఉంటే వాయిస్ రికార్డర్ ద్వారా కంప్యూటర్ తెర మీద అక్షరాల రూపంలో కథ పురుడు పోసుకుంటుంది. ఇప్పుడు కూడా షార్ట్ హ్యాండే డిక్టేషన్ ఇవ్వాల్సిందే, కానీ ఇప్పుడు చేతివేళ్ల పనిని కంప్యూటర్ చేసేస్తుంది. ప్రపంచం ఎంతో మారిపోయింది.